లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. జనవరిలో తను అరెస్ట్ అయింది, తర్వాత మార్చిలో బయటకు వచ్చింది. అయితే ఆ టైంలో కూడా రాజ్ నన్ను ఏం పట్టించుకోలేదు, నేనే నా 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని నేను బయటికి రావాల్సి వచ్చింది దాంట్లోంచి, అప్పుడు కూడా నన్ను ఏమాత్రం పట్టించుకోలేదు రాజ్ అని చెప్పింది. డ్రగ్స్ లో వెళ్ళినట్టు రిపోర్ట్ ఉందా? వెళ్ళింది, తను కూడా చెప్పింది మనకి ఇంటర్వ్యూకి వచ్చిన. లేదు, కన్జ్యూమర్ గా అలాగే విక్టిమ్ గా వెళ్ళింది తను అనుకుంటున్నాను నేను, అది కూడా మనకి క్లారిటీ లేదు. ఇప్పుడు ఆమె డ్రగ్స్ తీసుకుంది అంటే నాకు ఆమె మీద సానుభూతి ఉంటుంది. ఐ ఫీల్ రెస్పాన్సిబుల్. వై? బికాస్ ఆమె ఏ ప్రాబ్లం లో ఉందో, ఎందుకు తీసుకున్న పాపం అని జనరల్ గా అనుకుంటాం. కానీ కొన్ని రూట్స్ లోకి వెళ్ళి అది ఎమోషనల్ ప్రాబ్లమా, లేకపోతే మదర్ ఫాదర్ రిలేషన్స్ ఏమైనా దెబ్బతిన్నాయా, ఆమెకి చైల్డ్హుడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూస్తాం. సో ఒకవేళ ఈమె హారోస్కోప్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కూడా ఈమెకి చైల్డ్హుడ్ ఎలా ఉంది, దట్ డిటర్మైన్స్ ద ఎంటైర్. మీ దగ్గర ఆమె డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, దాని ప్రకారం ఆమె చైల్డ్హుడ్ ఎలా ఉండొచ్చు అని చెప్పొచ్చు మీరు. ఎమోషనల్లీ అన్స్టేబుల్ అంటే అవన్నీ వస్తాయి చిన్నప్పటి నుంచే. అంటే వాళ్ళు భావోద్వేగాల పట్ల నియంత్రణ లేకుండా ఉన్నారు అంటే చైల్డ్హుడ్ బాగాలేదని అర్థం. మీరు చైల్డ్హుడ్ బాగుంది, మీ థాట్ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. మేజర్ పార్ట్ అంటే మీకు 70% ఆఫ్ ద పర్సనాలిటీ విచ్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్సెస్ హౌ యు హావ్ నర్చర్డ్ డ్యూరింగ్ యువర్ చైల్డ్హుడ్. ఎలాంటి ప్రాబ్లమ్స్ అవన్నీ. ఈ అమ్మాయికి ఇప్పుడు కొంతమంది చిన్న చిన్న విషయాల్ని కూడా గ్లోబలైజ్ చేసుకుంటారు. కొంతమంది పేరెంట్స్ తిట్టిన చిన్న చిన్న మాటన్నా పెద్దగా తీసుకుంటారు. అదే ఇంట్లో ఇంకో పిల్లోడు ఉంటాడు లేదా అమ్మాయి ఉంటుంది, అసలు పట్టించుకుంది. ఇలా పట్టించుకునే వాళ్ళలో ఈ అమ్మాయి ఉంటది. కాబట్టి ఎమోషనల్లీ అన్స్టేబుల్. రాజ్ తరుణ్ ఏమో దానికి డిఫరెంట్ గా ఉన్నాడు, కొంత అపోజిట్ గా ఉన్నాడు. రాజ్ తరుణ్ కూడా ఇది ఎమోషనల్లీ అన్స్టేబుల్. అతను ఏం స్టేబుల్ కాదు. బట్ ఏంటంటే అతనిలో ఉన్నటువంటి అది చెప్పే చూడండి, పూర్ ఇనిషియేషన్, ఈజ్ నాట్ కరేజ్ టు కమ్ ఇన్ ఫ్రంట్ అండ్ ఫేస్ ద సిచ్యువేషన్స్. అతను వెనక నుంచి చేయగలుగుతాడు తప్ప ముందుకు వచ్చి ధైర్యంగా ఫేస్ చేసి మీడియా ముందు మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా సరెండర్ అయిపోయినట్టు మాట్లాడాడు. ఒకసారి నేను ఒక వీడియో చూసాను, మీడియాకి మీ సపోర్ట్ నాకు కావాలి అట్లా అని. ముందుగానే ఆయన అసలు ఏం సబ్జెక్ట్ మాట్లాడకుండా మీడియాతో డైరెక్ట్ గా డొసైల్ గా మాట్లాడాడు. సో ఇక్కడ ఈ విషయంలో ఆమె చైల్డ్హుడ్ డెఫినెట్లీ ఆమెని కన్సల్ట్ చేయాలి. అదే ఏంటంటే నేను అదే చెప్పా కదా మేడం, ఎవరైనా నేను ఫండమెంటల్స్ తీసుకుంటా, ప్రాబబిలిటీస్ తీసుకొని హారోస్కోప్ నుంచి వాళ్ళని తర్వాత ఇన్వెస్టిగేషన్ క్వశ్చన్స్ అన్ని అడుగుతాను. అప్పుడు నాకేం తెలుస్తుంది, ఈ అమ్మాయి తల్లితో బాగుందా, తండ్రితో బాగుందా, లేకపోతే బాల్యంలో ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఏమన్నా వాళ్ళిద్దరు కొట్టుకోవడం వల్ల ఆ ఇంపాక్ట్ ఈ అమ్మాయి మీద ఏమన్నా, దాన్ని పర్సనలైజ్ చేసుకుందా. ఆమె నెగ్లెక్టెడ్ చైల్డ్హుడ్ నుంచి పెరిగి ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ బాండేజ్ కోసం వెతుకుతున్నప్పుడు రాజ్ తరుణ్ దొరికాడా, ఇతనిలో తండ్రిని తల్లిని వాళ్ళ నుంచి మిస్ అయినప్పుడు ప్రేమను ఇతని నుంచి కోరుకుందా, అవి దక్కకపోవడం వల్ల ఈమె రోడ్డు మీదకి వచ్చేసిందా అన్నది మీరు అసెస్ చేసేయచ్చు. ఇంత డీప్ గా స్టడీ చేస్తారా? ఇప్పుడు ఆమె ఉన్నదానికి అదే కన్క్లూజన్ మేడం. ఆమె తల్లిదండ్రులు రాజ్ తరుణ్ నుంచి ఆమె హస్బెండ్ బాయ్ ఫ్రెండ్ ఎక్స్పెక్ట్ రిలేషన్ చేసినట్టు లేదు. అది మోర్ దాన్ అంటే చాలా మంది అమ్మాయిలకి సైకాలజీ ఉంటుందండి. తండ్రి ప్రేమ దక్కని వాళ్ళు ప్రేమించిన బాయ్ ఫ్రెండ్ కానీ పెళ్లి చేసుకున్న భర్త నుంచి కానీ ఫస్ట్ తండ్రి ప్రేమను చూసుకుంటారు. అంటే అంత మెచ్యూర్డ్ గా, కన్సర్న్ గా, ఎంపతితో ఉండేటువంటి రిలేషన్ చూసుకుంటారు. నేను చాలా మంది అమ్మాయిలు నేను చూశాను. సో మేబీ ఆమె అంత పొసెసివ్ అయిపోయి ఉండొచ్చు. అంతే కదా, రాజ్ తరుణ్ నుంచి ఎక్కువ ప్రేమని వాటిని ఎక్స్పెక్ట్ చేయడం, నా వాడు నా మనిషి అనుకుని కూడా ఉండొచ్చు. కానీ ఆమె పర్సనల్ లైఫ్ కూడా అతను చూస్తాడు కదా మేడం. ఇప్పుడు ఆయన అతనితో ఎలా ఉన్నా ఈమె సోషల్ యాక్టివిటీస్ ఏంటి, ఈమె లైఫ్ స్టైల్ ఏంటి, అది తనకున్న ప్రొఫైల్ కి ఎంత ఫేవరబుల్ అన్ఫేవరబుల్ అని చూసుకోవడం అతన్ని ఖచ్చితంగా. అవునవును, తనకంటూ కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా, తనకు కూడా ఒక మంచి పార్ట్నర్ కావాలనుకుంటారు కదా. మనం సెన్సిటివ్ గా తీసుకునేది ఏముంటది అంటే ఈ అమ్మాయి చైల్డ్హుడ్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి కలిసింది అనుకోండి, నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది, హౌ వాజ్ యువర్ చైల్డ్హుడ్. ఓకే, అయితే ఇక్కడ కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి ఎవరో పెట్టారు, లావణ్య లైవ్స్ బట్టే పెట్టు, నాకు కూడా డిస్కషన్ ఉన్నాయి, నాకు ఇక్కడ ఏం అర్థం కావట్లేదు, ప్రేమ్ కుమార్ అనే పెట్టారు. తర్వాత యాంకర్ ఆ మెసేజ్ చేసింది లావణ్యనే, ఫేక్ అకౌంట్లు చాలా ఉన్నాయి ఆమెకి అని ఎవరో పెట్టారనమాట. ఎవరు మై ఛానల్ అని. లావణ్య పోనీ చూస్తుంది అనుకోవచ్చు కదా. అలాగే మీ నంబర్ ఆమె దగ్గర ఉంది కదా, మీ ఛానల్ కి డైరెక్ట్ గా మెసేజ్ చేస్తుంది ఫేక్ అకౌంట్ తో. అయితే అయి ఉండొచ్చు, ఫేక్ అకౌంట్స్ కావచ్చు, ఏదైనా సరే తనకి ఏమైనా యూస్ఫుల్ గా ఉండొచ్చు ఇలాంటివి అని కూడా మేము చేస్తున్నాం. నా సబ్జెక్ట్ లో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, నేను హారోస్కోప్ చేసి వాళ్ళ పర్సనాలిటీ అసెస్మెంట్ చేస్తున్నారు, దానికి సాక్ష్యం లేదు, లేవు. ఓన్లీ బుక్స్ లో ఉన్నటువంటి కొన్ని ఫండమెంటల్స్ ని తీసుకొని నేను దాని మీద
నా యాంగిల్ ఆఫ్ రీసెర్చ్ చేశాను, ఎందుకంటే నాకు సైకాలజీ బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే. ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయి ఎమోషనల్లీ అన్స్టేబుల్ పర్సనాలిటీ అంటే ఒక్క లైన్ మీరు ఒక సైకాలజిస్ట్ చెప్పండి ఏమాట, ఇట్లా నాగనాథ్ గారు అట్లా చెప్పారు, లావణ్య ఎమోషనల్లీ అన్స్టేబుల్, ఇతనిలో కూడా ఎమోషనల్ అన్స్టేబుల్ పర్సనాలిటీ ఉంది, బట్ ఇతనిలో కొంచెం పారనాయిడ్ అంటే కొంచెం భయము, ఆందోళన, లేకపోతే దాన్ని ఏమంటారు జంకుదనం అంటారు, ఈ లక్షణాలు ఉన్నాయి. ఒకవేళ ఇతను కూడా ఆమె లాగా అగ్రెసివ్ ఉండుంటే వీళ్ళిద్దరు కొట్టుకుని రోడ్డు మీదకి వచ్చేవాడు. ఓకే, ఈ అమ్మాయికి సైకాలజిస్ట్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది మేడం, అమ్మాయి నీ బాల్యం ఎట్లుందని అడుగుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు, ఆ టైంలో పుట్టిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా మీరు ఎవరినైనా తీసుకోండి, ఈ సైకి అంటే పిచ్చి అని కాదు, సైకాలజీ 60% ఉంటది, ప్రతి ఒక్కళ్ళకు ఉంటది. వాళ్ళు రిచ్ ఫ్యామిలీలో పుట్టారా, పూర్ ఫ్యామిలీలో పుట్టారా, రిక్షా పూలకు పుట్టారా, ఈ ఎమోషనల్ అన్స్టెబిలిటీ అండ్ రియాక్టింగ్ టూ మచ్ టు ద సిచ్యువేషన్ మోర్ దాన్ వాట్ సఫిషియంట్, ఆ లక్షణాలు అందరికీ ఉంటాయి. అది లేకపోతే నా ప్రొఫెషన్ నడవదు మేడం, అది సైంటిఫిక్ గా లేకపోతే నడవదు. కాకపోతే ఇది ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నేను నాగ చైతన్య పర్సనాలిటీ గురించి చెప్తే ఎవరికి నచ్చుతుంది, సమంత గురించి చెప్తే ఎవరికి నచ్చుతుంది. వాట్ ఐ హావ్ టు స్పీక్ అబౌట్ ఇస్ దర్ ఫ్యూచర్. ఐ ఆమ్ టాకింగ్ ద ఫ్యూచర్ విత్ ద నేచర్, దట్ ఈస్ వాట్ ఈస్ మై ప్రాబ్లమ్. But the nature significance, nobody is talking today. But no astrologer is talking about the nature of any individual, very common man or celebrity. ఇది నాకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది. నేను ఒక్కడే చెప్పడం వల్ల అందరూ ఏదో గాలి మాటలు అనుకుంటున్నారు. నేను రాసిన ఆర్టికల్స్ ఇప్పటికి చాలా ఎవిడెంట్ ఉన్నాయి. అయితే మీ దగ్గరికి చాలా మంది కౌన్సిలింగ్ కోసం వస్తూ ఉంటారు కదా, ఇప్పుడు రాజ్ తరుణ్ గానీ లావణ్య గానీ మీ దగ్గరికి కౌన్సిలింగ్ వస్తే మీరు ఏం చెప్తారు? రాజ్ తరుణ్ కి నేను అడిగే ఒకటే క్వశ్చన్ ఏంటంటే, I will ask him only one question. కొత్త వింత పాత రోత. కొత్త కవింత పాత కరోత. ఇది చిన్నగా రాజ్ తరుణ్ 5 ఏళ్ల పిల్లవాడు అనుకున్నాను. మీరు తన బర్త్డే కి మీరు ఒక ఏనుగు బొమ్మ తెచ్చిచ్చారు. ఆ 6 నెలలు 3 నెలల సంవత్సరం ఏనుగు బొమ్మతోనే పడుకుంటాడు, ఏనుగు బొమ్మతోనే ఉంటాడు. ఏనుగు బొమ్మ లేకపోతే ఎక్కడ పోడు. కానీ ఏనుగు బొమ్మ తర్వాత మీరు అతనికి ఇంకోటి ఏదైనా ఒక టైగర్ గానీ ఒక లయన్ బొమ్మ తెచ్చిస్తారు. అప్పుడు ఈ ఏనుగు బొమ్మ తీసి పక్కన పడేసి ఆ టైగర్ తో ఉంటాడు. అంటే ఇప్పుడు లావణ్య విషయంలో అదే జరుగుతుంది అంటారా? తనకు అవసరమైనప్పుడు బ్రాడర్ పర్స్పెక్టివ్ లో చెప్తాను. ఏమనంటే బాల్యం నుంచి ఇతని మనస్తత్వము కొత్త విషయాల మీద, కొత్త ఆలోచన, నేనేం చెప్పాను, సో వీళ్ళు బోర్ అయిపోతారు, సాచురేటెడ్. వీళ్ళు బోర్ ఎందుకు కారు, ఎప్పుడు కారంటే కూడా చెప్తారు. ఇప్పుడు ఈ అమ్మాయి కొత్త అమ్మాయి వచ్చింది జీవితంలో, ఈ అమ్మాయి కూడా బోర్ కావచ్చు కదా మీరు కొద్ది రోజులకి. ఎవరైతే వీళ్ళకి అనుగుణంగా ఉంటారో, వీళ్ళని ఫాలో అవుతారో, వీళ్ళు ఎప్పుడు బోర్ కాదు. వీళ్ళని ఎవరైతే క్వశ్చన్ అడుగుతారో, తప్పులు లెక్క పెడతారో, వీళ్ళని డామినేట్ చేస్తారో, లేదా వీళ్ళ తప్పులు ఊరికే భూతద్దంలో చూపిస్తారో, వీళ్ళు క్విక్ గా సాచురేటెడ్. ఓ ఇద్దరు మనుషులు కలిసినప్పుడు కామన్ గా వస్తూనే ఉంటాయి అనమాట క్లాషెస్ అనేది. అలా లావణ్య రాజ్ తరుణ్ మధ్య కూడా కొద్ది రోజుల తర్వాత వచ్చి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఆ అమ్మాయి ఉంటదా లేదా మాలవి మల్హోత్రా, బట్ అది ఫ్రెండ్షిప్ అని అంటున్నాడు, కొట్టి పడేస్తున్నాడు. లావణ్య మాత్రం ఉండదు మేడం. నేను ఇందాక కూడా చెప్పాను, అబ్బాయి మధ్యలో ఫ్రెండ్షిప్ అన్నది బయట ప్రపంచం ఊహించుకోవడానికి వీళ్ళు చెప్పే రీజన్స్ ఉంటాయి తప్ప, ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్, ఒక అమ్మాయితో ఇన్ని గొడవలై మీడియాలో ఇంత కాంట్రవర్సీ అయినా గానీ అది కేవలమే ఫ్రెండ్షిప్ అని చెప్తున్నారంటే అతనికి ధైర్యం లేదు. నేను చెప్పా కదా, ఎస్ ఐ హావ్ ఎన్ అఫేర్ విత్ ఆర్ఎల్స్ నాకు అవి నచ్చింది, వీఆర్ ఫ్రెండ్స్, బట్ వీఆర్ no longer we are going to be friends, will remain wife and husband or as life partners, ఏదో చెప్పొచ్చు కదా. మన సమాజం అది యాక్సెప్ట్ చేయదు కదా. మీరు లావణ్యకి ఏం చెప్తారు మరి మీ దగ్గర కౌన్సిలింగ్ వస్తే? నేను లావణ్యకి ఏం చెప్తానంటే, నీకున్న కరేజ్, నీకున్న గట్స్, ఒక సూపర్ స్టార్ కూడా ఉన్నావని చెప్తాను. అవునా? ఎప్పుడైనా చిరంజీవి గారు బోల్డ్ గా అగ్రెసివ్ గా మాట్లాడడం విన్నారా ఎప్పుడన్నా? లేదండి. సాఫ్ట్ గా, సాత్వికంగా, అందరినీ గౌరవిస్తూ మాట్లాడు. అవును, అసలు ఎంత మెగాస్టార్ ఆయనేనా? ఇలా ఈ అమ్మాయికి ఉన్నది మన దేశంలో వ్యక్తిత్వానికి ఇంపార్టెన్స్ లేదండి. ఇప్పుడు ఎందుకు నేను ఇంకా అదేంది మన సామెత చెప్పినట్టు ఎందుకు తిరుగుతున్నాను ఇంత మంచి సబ్జెక్ట్ పెట్టుకొని, ఎందుకంటే జనాలకు మిరాకిల్స్ కావాలి. రాస్తారని ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకున్నాక మళ్ళీ విడాకులు ఎప్పుడైతాయి, వాళ్ళకి పిల్లలు ఎప్పుడు పుడతారు, ఈ ఎంత ఏంటంటే రిజల్ట్ కావాలి, ప్రాసెస్ అవుతుంది. నేను చెప్పేది ప్రాసెస్ అవుతాను. ఈ అమ్మాయికి నేను చెప్పేది ఒకటే, నీకున్న పర్సనాలిటీ స్ట్రెంగ్త్, రాజ్ తరుణ్ స్టార్డమ్ ఎందుకు పనికిరాదు. రాజ్ తరుణ్ స్టార్డమ్ ఒక 4 రోజుల పడిపోతే, అదే రాజ్ తరుణ్ ఒకవేళ పడిపోతే ఒక 4 వరుసగా 3-4 సినిమాలు ఫ్లాప్ అయినాయి అనుకున్నాం.
ఏం 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 స్టార్ట్ ఉంటుంది దానికి? ఏం లేదు అసలు. ఇప్పుడు చూస్తుండగానే ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాతే ఏంటి పురుషోత్తముడు, తర్వాత తిరగబడరా స్వామి, ఇవన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి సినిమా చూస్తుండగానే. ఒక సినిమా ఉయ్యాల జంపాల నేను చూసాను స్టార్టింగ్ లో. సో ఇప్పుడు అంటే చెప్తున్నాను మేడం, ఇప్పుడు చూడడం అంటే ఇదే రాస్తారు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవచ్చు కదా, మార్షల్ ఆర్ట్స్ రావు, హార్స్ రైడింగ్ వచ్చా, బైక్ రైడింగ్ వచ్చా, ఆయనకున్న టాలెంట్ ని మాత్రమే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి ఎంత అవసరమో అంతే ఉంది. ఇప్పుడు అతను చెప్పండి, అతను ఇంకా హార్డ్ వర్క్ చేసి అతని ఫేస్ కూడా చూడండి, మీకు చైనీస్ హాంకాంగ్ స్టార్స్ ఉంటారు, ఇండియన్ ఫేస్ కాదండి ఆయన హెయిర్ స్టైల్ కానీ అదంతా కూడా. సో దానికి తగ్గట్టుగా ఆయన ఏమన్నా నేర్చుకుని తనని తాను ఎక్స్ట్రాడినరీగా ప్రూవ్ చేసుకున్నటువంటి ప్రయత్నం ఏమైనా చేశాడు మూవీలో? అవే రొటీన్ మూవీస్, రొటీన్ బౌండరీస్ లో అతని మూవీస్ ఉన్నాయి. కానీ ఈ అమ్మాయి ఇంత ఫైట్ చేసింది, అబద్ధాలు చెప్పిందో అది మనకు తెలియదు, ఏం చేసిందో. కానీ ఆమెకి ఒక విల్ పవర్ ఉంది, గట్స్ ఉన్నాయి, అది పర్సనాలిటీలో ఆమె కరెక్ట్ గా ఒక మంచి కాజ్ కి పెట్టుకుంది. ఇప్పుడు ఇతన్ని పక్కన పెట్టండి, ఇదే పర్సనాలిటీని ఆమె ఇంకొక ఇండస్ట్రీలో ఇంకొక ఫీల్డ్ లో పెడితే ఆమె మినిమం ఇంతకంటే ఎక్కువ పేరు రాకపోవచ్చు, ఐడెంటిటీ రాకపోవచ్చు, బట్ డెఫినెట్లీ ఆమెకి ఫాలోవర్స్ డెఫినెట్లీ ఉంటుంది. అసలు ఆ అమ్మాయిని చూసినప్పుడు, ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు కూడా అదే అనిపించింది, ఏంటి ఈ అమ్మాయి ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ తీసుకుంది, ఆ అమ్మాయి కూడా ఎన్నో అంబిషన్స్ ఉన్నాయి, కానీ ఇతనితో పాటు రిలేషన్ లోకి వచ్చిన తర్వాత ఇంకా అంతా నేను ఇంకా హౌస్ వైఫ్ గానే ఉండాలనుకున్నాను, హోమ్ మేకర్ గా ఉండాలనుకున్నారు, నా సంసారం నా రాజు అనుకున్నాను అని చెప్తుంది. నిజంగా ఇంకొక లైఫ్ ఆమె చెప్పింది ఏంటంటే, ఆమె చాలా ఒక మదర్ కి, ఒక తల్లికి ఉండే లక్షణాలు ఉంటాయి చూడండి. కొంతమందికి చూడండి, వాళ్ళకి 10-15 ఏళ్ల వయసులోనే చెప్తారు, ఏమంటారు, ఈ అమ్మాయి కనుక రేపు పొద్దున పెళ్లి చేసుకుంటే మంచి తల్లి అవుతుందని చెప్తారు. ఎందుకు అంటే చాలా కేరింగ్, కన్సర్న్, ఎంపతి, రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ఆమెకున్నాయి. కానీ ఆమెకి ఆమె భావోద్వేగాల మీద నియంత్రణ లేదు, అన్స్టెబిలిటీ అంటారు. సో కానీ ఆమెకున్న కరేజ్ ని నేను పాయింట్అవుట్ చేస్తాను, అంటే నేను అప్రిషియేట్ చేస్తాను. ఆమెకున్న విల్ పవర్, అన్ని జరిగినా జైలుకి వెళ్ళి వచ్చినా గానీ నిలబడ్డదండి కదా, రాజస్థాన్ హెల్ప్ చేయలేదని చెప్పింది, కానీ ఆమె హెల్ప్ చేసుకుని నిలబడ్డది కదా, ప్రాబ్లం తను సాల్వ్ చేసుకుంది కదా. ఆ తర్వాత కూడా నీకు ఇంకా వ్యక్తి అవసరం అనుకున్నాడు అనుకుంటే నువ్వు ఎక్కువగా నీ పాస్ట్ లో బతుకుతున్నావు. నేను చెప్తున్నాను, మాకు డిప్రెషన్ వస్తుంది అన్నది, నువ్వు గతంలో ఉన్న రిలేషన్స్ ని మాత్రమే మాట్లాడుతున్నావు. వర్తమానంలో ఏంటి, రేపు వర్తమానాన్ని బేస్ చేసుకుని భవిష్యత్తు ఏంటి అని మాట్లాడితే ఆమెనే వదిలేస్తుంది.